మంచి నిద్ర అనేది చాలా అవసరం అండి. మనము 1/3 ఆఫ్ అవర్ లైఫ్ ఈజ్ డెడికేటెడ్ టు స్లీప్. ఆ స్లీప్ సరిగ్గా ఉంటేనే పొద్దున పూట మనం యాక్టివ్‌గా ఉండగలం. స్లీప్ సరిగ్గా ఉన్నప్పుడే మన బాడీ అనేది రీకూప్ అవ్వడం జరుగుతా ఉంటది. సో, 7 అవర్స్ టు 9 అవర్స్ ఆఫ్ గుడ్ స్లీప్ అనేది ప్రతి మనిషికి చాలా చాలా అవసరం. సో, చాలామంది ఏంటంటే నిద్ర తక్కువ పోతే ఒక అచీవ్‌మెంట్‌గా లేకపోతే నిద్ర తక్కువ ఉండడాన్ని మనం టైమ్ వేస్ట్ అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. యువర్ బాడీ హ్యాస్ టు రీకూప్ ఫ్రమ్ ద మార్నింగ్ స్ట్రెస్. సో, దీనికోసము ముఖ్యంగా పాటించాల్సిన థింగ్ ఏందంటే డైలీ ఒకే టైంకి పడుకొని ఒకే టైంకి లేవడం. దట్ ఈస్ హౌ యూ రెగ్యులర్‌లీ మెయింటైన్ ఎ స్లీప్ సైకిల్. సో, డైలీ మీరు పడుకునే టైం, నిద్ర లేచే టైం అనేది కాన్స్టాంట్‌గా ఉంచుకోవడం మంచిది. సో, దట్ ఈస్ 1. నెంబర్ 2, బెడ్‌రూమ్ అనేది ఫర్ స్లీపింగ్, నాట్ ఫర్ ఎనీ అదర్ థింగ్స్. బెడ్‌రూమ్‌లోకి అవాయిడ్ ల్యాప్‌టాప్స్ అండ్ సెల్ ఫోన్స్ అండ్ టీవీ మెయిన్‌లీ. These things you have to avoid because as long as you are exposed to light, that means your sleep insomnia అనేది రావచ్చు. నెంబర్ 3, బెడ్రూమ్ ఎన్విరాన్మెంట్ టెంపరేచర్స్ అనేటివి కూడా చాలా జాగ్రత్తగా 25, 26 అట్లా ఉంచేటట్టు చూసుకోండి. మీ బెడ్ అనేది చాలా నీట్‌గా పెట్టుకోండి. దెన్ ఇట్ షుడ్ హ్యావ్ ఎ గుడ్ వెంటిలేషన్. దిస్ ఈస్ నెంబర్ 3. నెంబర్ 4, సర్టెన్ డ్రగ్స్‌ని అవాయిడ్ చేయాలి. లైక్ ఆల్కహాల్. ఆల్కహాల్ అనేది 4 అవర్స్ బిఫోర్ స్లీప్ అవాయిడ్ చేయాలి. కెఫిన్ అంటే కాఫీని 6 అవర్స్ బిఫోర్ స్లీప్ అవాయిడ్ చేయాలి. మూడవది ఇంకపోతే రెగ్యులర్ ఎక్సర్సైజ్ బట్ నాట్ బిఫోర్ స్లీప్ టైం. ఒక 45 మినిట్స్ ఆఫ్ వాకింగ్ కానీ, జాగింగ్ కానీ ఎటువంటి సింపుల్ ఎక్సర్సైజ్ చేసినా కూడా మీకు నిద్ర అనేది మంచిగా పట్టడానికి అవకాశం ఉంది. సో, రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఈజ్ అనదర్ థింగ్ విచ్ యూ హ్యావ్ టు డూ. ఈ 5 రకాలు మీరు కనుక పాటిస్తే, నాలుగవది స్ట్రెస్ అండ్ యాంగ్జైటీని తగ్గించుకోవడం. మీ దైనందిక జీవితంలో ఉండే స్ట్రెస్ని బెడ్రూమ్ వరకు తీసుకురాకండి. అండ్ మీ ఆఫీస్ స్ట్రెస్‌ని అసలు బెడ్రూమ్ వరకు తీసుకురాకండి. బెడ్రూమ్ ఈజ్ మోర్ ఫర్ మార్నింగ్స్ టైర్డ్‌నెస్ ఏదుందో అది రీకూప్ చేయడానికి తప్పితే అదంతా కూడా బెడ్రూమ్‌లోకి రాకూడదు. సో, బేసిక్‌గా ఈ 5 జాగ్రత్తలు మెయిన్‌గా పాటించినట్టయితే మీకు మంచి నిద్ర వచ్చే అవకాశం ఉంటది. అండ్ మూడవది, ఒకవేళ మీకు ఏదైనా నిద్రకు సంబంధించిన డిజార్డర్స్ అంటే స్లీప్ యాప్నియా గానీ, ఇన్సోమ్నియా గానీ ఉంటే దగ్గరలో ఉన్న స్లీప్ స్పెషలిస్ట్ సంప్రదిస్తే వాళ్ళు మీకు మరింత హెల్ప్ చేయగలుగుతారు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.